హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది వీడియోస్ అయితే చేసి. మానిటైజేషన్ ప్రాసెస్‌లో కొంచెం లేట్ అయింది. ఇంట్లో తిరణాల్లా అదంతా చుట్టాలు. ఇక ఫుల్ బిజీ, టైర్డ్ అయిపోయా. అందువల్ల వీడియోస్ అయితే రావట్లేదు. కొంచెం పర్లేదనమాట ఇప్పుడు. ఎందుకంటే అసలు మొన్న తిరణాలు వెళ్ళాం 2 రోజులు నైట్ టైము. తిరిగి తిరిగి కాళ్ళు పోట్లు అలా అయితే వచ్చేసినాయి. ఇక రేపటి కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా అయితే మనమే చూసేద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చుతుంటే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మన శర్వణ్ వ్లాగ్స్ వ్యూవర్స్ అందరూ కూడా ఈ ఛానల్కి కూడా సపోర్ట్ చేస్తారని అయితే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక వస్తారా బర్త్డే సెలబ్రేషన్స్. మనం ఇప్పుడు ఇక్కడ దాదాపు ఒక 10 days బ్యాక్ నుంచే మన వీడియోస్ పెట్టేసాం. ఎవరైనా చూసినట్లయితే చూడండి. ఇవన్నీ అప్డేట్గా ముందు ముందు చెప్పేసినవే నేను. ఇవన్నీ కూడా ఒకసారి కనుక మన వీడియోస్ చూస్తుంటే ఇక ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా ఇక రాజీవ్ కూడా వెళ్ళి నా మరదల పిల్లకి నేను కేక్ తినిపిస్తాననేసి ఇక వెళ్తూ ఉంటాడు కదా మాస్క్ లాగా రిషిని పెట్టుకుని. ఇక ఇలా వెళ్తూ ఉన్నప్పుడే ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మాస్క్ తీసేసి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి కేక్ మొక్క తినిపియాలని చూస్తూ ఉంటాడు. కానీ వస్తారా అస్సలు ఏమో అవసరం లేదు అన్నట్లుగా కోపంగా అయితే ఉంటుందన్నమాట. ఇక తర్వాత నువ్వెందుకు వచ్చావు అన్నట్లుగా ఇక మాను అయితే రాజీవ్ని ఇలా కోపంగా అయితే చూస్తూ ఉంటాడు. ఇలాంటి సందర్భంలోనే పిల్లలంతా ఇంకా స్టూడెంట్స్ ఉంటారు కదా, కేక్ కటింగ్ ఇదంతా అయిపోతున్న తర్వాత సెలబ్రేషన్స్ లాగా మీరు డాన్స్ చేయాలి మేడం, డాన్స్ చేయాలని చెప్పేసి ఇక వస్తారా అని ఇలా పోస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇక ఇలా అడుగుతుండేసరికి ఇక మ్యూజిక్ అయితే ఆన్ చేసి ఇక అమ్మ వస్తారా, ఈ ఒక్కరోజన్నా సంతోషంగా ఉండు, రిషి ఉన్నంతకాలం ఎంత హ్యాపీగా ఉండేదానివి, తను లేనప్పటి నుంచి ఎంత డల్గా ఉంటున్నావు అని ఇక మహేంద్ర వీళ్ళంతా చెప్పడం వల్ల ఇక సరే అన్నట్టు తలుపుతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లోనే ఇక వస్తారా పార్టీ మూమెంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మనతో కలిసి డాన్స్ చేస్తున్నట్లు చేయి పట్టుకొని ఇలా ఉన్న టైంలో రిషి ఎంట్రింగ్ అయితే ఉంటుందన్నమాట. రిషి అయితే తను ఎలాంటి కళలతో వస్తాడంటే వస్తారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తనకి నేను లేకుండా తను ఏ బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోదు. ఇక నా కోసమే ఏడుస్తా అలా కూర్చొని ఉండిద్ది. నాకు తెలుసు నా వస్తారు మనసు అన్నట్లుగా అయితే ఇక రిషి కారు వేసుకొని అట్లా అయితే వస్తాడనమాట. అలా వచ్చేసరికి ఆ బర్త్డేలో ఆ పార్టీలో ఏంటంటే ఇక అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు ఇక వస్తారా నవ్వుతా మనుతో కలిసి డాన్స్ చేస్తూ ఉండేసరికి కొంచెం రిషిని పోల్చుకోవడం కొంచెం కష్టంగా అయితే మాస్క్ లాంటిది పెట్టుకుని ఉండడం వల్ల ఎవరు ఏంటి ఇక్కడ నుంచి చూస్తున్నావు అన్నట్లుగా అయితే అడుగుతూ ఉంటే వాళ్ళు అనేసి అడుగుతూ ఉంటే వస్తారు మేడం, ఈ కాలేజ్కి ఎండి అయ్యారు కదా ఆవిడ, ఆ పక్కనున్నాయన మను సార్ అని చెప్పేసి కాలేజ్ని ఇప్పుడు రన్ చేస్తున్నారు ఆయనే అన్నట్లుగా వాళ్ళిద్దరు చూడడానికి ఎంత చూడముచ్చటగా ఉన్నారో తెలుసా అని అంటే, మరి రిషి సార్ అంటే ఆ రిషి సార్ ఎప్పుడో పోయారు, లేరు అసలు. పాపం ఆయన ఉన్నంతకాలం కొంతకాలం పోయిన వాళ్ళ కోసం ఏడుస్తారా ఏంటి, ఏదో పోయాడు కాబట్టి ఇక ఆవిడ అన్నీ మర్చిపోయి కాలేజ్ కోసమే పనిచేస్తుంది, ఇక ఆయన తోడయ్యాడు ఆవిడకి అన్నట్లుగా అయితే చెప్పేసరికి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. నిజానికి అసలు అలాంటి ఉద్దేశం అయితే ఉండదు కదా వస్తారకి, కానీ ఇక ఇలాంటివి చూసే కన్నులకు మాత్రం ఇట్లా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఇలా జరిగేసరికి చాలా అంటే రిషికి అయితే ఏడుపు వచ్చేసినట్టుగా, ఇలా మారిపోయారా, నేను కనిపించకపోతే కొన్నాళ్ళు బాధపడి ఊరుకుందా, నేను నా కోసం బ్రతికే ఉన్నాడు నా రిషి సార్, వెయిట్ చేయాలి అనేది కదా, అలా ఉంటుంది కదా. తన మైండ్ సెట్ మారిందా అంటే ఇక కాలానుగుణంగా మారకుండా ఉంటుందా. కాలేజ్ ఎంత పెద్ద కాలేజీని రన్ చేయాలంటే కష్టం కదా, మామూలు మాటలో తనకు కూడా ఒక తోడు కావాలి కదా అన్నట్లుగా అయితే పక్కన వాళ్ళు అయితే చెప్తారు. ఇక ఇలా ఉన్నప్పుడే ఇక తను ఇక ఒక్కసారిగా కారు హారన్ లాగా అయితే ఇక రిషి కారు హారన్ లాగా అయితే కొడతాడనమాట వెళ్లే ముందు. ఇంత సెలబ్రేషన్స్ జరుగుతున్నా చేసుకుంటున్నా కానీ ఇక వస్తారాకి రిషి కారు హారన్ వినంగానే ఒక్కసారిగా వస్తారా అని పిలిచినట్లుగానే అనిపించి ఆ షాప్ లో నుంచి అంటే ఆ బర్త్డే పార్టీ నుంచి బయటకు వచ్చేసేసి ఒక్కసారిగా షాకింగ్ గా నా రిషి సార్ వచ్చారు అని పరుగున అయితే వస్తుందన్నమాట. అప్పటికి చాలా సార్లు హారన్ కొట్టి కొట్టి ఇక వస్తారా నేను పిలిచిన పలకనంత దూరంలో ఎత్తులోకి వెళ్ళిపోయింది. వాళ్ళు నేను లేననే భ్రమలో బతికేస్తున్నారు, ఇప్పుడు నేను వెళ్ళి నేను బ్రతికొచ్చాను అని అంటే మళ్ళీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అన్నట్లు ఇక రిషి కూడా
ఏం మాట్లాడకుండా ఇక కొంతసేపు అక్కడ హార్న్ కొట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడనమాట. అలా వెళ్ళిపోయేసరికి వస్తారా రాగానే ఇక్కడ ఎవరైనా ఉన్నారా, ఎవరైనా కార్ వేసుకొచ్చారా, ఎవరు నారీషి సార్ లాగా కార్